తల్లి ఎల్లవ్వ కట్టమైసమ్మ బద్ది పోషవ్వ కొండగట్టు అంజన్న కొమిరెల్లి మల్లన్న యాదగిరి నర్సన్న ఉన్నట్టు చెప్పాలి తండ్రులారా ఏం జరుగుతుంది చెప్పాలి. ఎవరి మీద మంత్రులు ప్రయోగం చేస్తున్నావు ఓ దరా అనకయ్య దరా వస్తాడా రాడా ఖచ్చితంగా చెప్పు తల్లి. తల్లి బాంచను వస్తాడా రాడా, ఒకవేళ వస్తే అట్లచ్చి ఇట్లా పోయినట్టు పోతాడా, మళ్ళీ రేపు కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తాడా, వస్తే గిర్నా తిరగాలి, లేకుంటే అట్లనే మనసు గడ్డ లెక్క గట్టిగా అట్లనే. ఓహో ఇదంతా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు గురించా? ఇంకేమొస్తాడు, మొదటి రోజు వచ్చిండు కదా, అట్లా వచ్చి ఇట్లా పోయిండు కదా. వస్తాడా, వస్తే తిరగాలి. అగో వస్తాడు కేసీఆర్ సార్ వస్తాడట అగో తిరుగుతాంది. అరే కాదుతున్నది కదా, నిజంగా వస్తాడా కేసీఆర్ సారు? ఆయన ఫస్ట్ రోజు అట్లా వచ్చి ఇట్లా పోయిన కేసీఆర్ తర్వాత వస్తాడంటవా? వచ్చే ఛాన్స్ అయితే నాకైతే అనిపిస్తలేదే. ఓ శంకిందానా కళ్ళు కనిపిస్తలేవా? కొబ్బరికాయ భూమండలం తిరిగినట్టు గిర్ర తిరుగుతాంది, కళ్ళల్లో కారం పోసుకున్నావా? సార్ వస్తాడు, రేపు అసెంబ్లీకి వస్తాడు. ఓర్ని నిజంగానే కొబ్బరికాయ గిర తిరుగుతాంది కదా. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మంచిదే. ఇక సార్ వచ్చినాక అసెంబ్లీలో దేని గురించి మాట్లాడతాడు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద డిపిఆర్ఓ కేంద్రం వెనకకిచ్చిన దాని మీద మాట్లాడతాడా? దాని మీద మాట్లాడి శీర్షింత కడతాడా? చెప్పు తల్లి, నువ్వు కూడా అడుగు. ఏ ముచ్చట మీద మాట్లాడతాడో చెప్పు తల్లి, చెప్పు. ఇప్పుడు కేసీఆర్ సారు అసెంబ్లీకి వస్తే సర్కారుకు చెమటలు పట్టిస్తాడా, లేకపోతే సర్కారే కేసీఆర్ సార్కు చెమటలు పట్టిస్తాడా? అదొక్కరు చెప్పు తల్లి. నీ బాంచను అనుమాన పడకుండా ఉన్నట్టు చెప్పు. వార్తా ఛానళ్లకు పొట్టు రేటింగ్లు వస్తాయి, సోషల్ మీడియాకు మస్తు షేరింగ్లు అవుతాయి. కేసీఆర్ సార్ అసెంబ్లీకి పోతే అసెంబ్లీలో మాట్లాడుతా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓపికతో వింటారా, లేకపోతే మైకు మధ్యలోనే కట్ చేస్తారా? దానికి బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ వాళ్ళు ఏమైనా లొల్లి చేస్తారా? ఎట్లా జరుగుతుంది అసెంబ్లీ రేపు కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తే అనేది మొత్తం చెప్పు, అనుమానం ఏమి లేకుండా చెప్పు. అట్లా చేస్తారనే కావచ్చు ఇన్ని రోజులు అసెంబ్లీకి రాకుంటున్నది. కేసీఆర్ ను మాట్లాడనిస్తే షెడ్ కూడా ఆడుకుంటాడు, అందుకే మైక్ కట్ చేస్తారు కావచ్చు. చెప్పు తల్లి చెప్పు. యూరియా గురించి మాట్లాడతాడా కేసీఆర్ సార్? మాట్లాడతాడా? చెప్పు. మాట్లాడతాడట. అట్లనే దానికి రేవంత్ రెడ్డి సర్కార్ సమాధానం ఇస్తాడా, లేకుంటే తప్పించుకునేందుకు అసెంబ్లీ ఇడ్చిపోతాడా అనేది కూడా అడుగు. కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేస్తలేరు, చెక్ డ్యాములు కూలగొట్టితే వాళ్ళని దొంగలను ఎందుకు దొరకబడతలేరు, ఇంతవరకు కేసులు ఎందుకు పెట్టలేదు అని అడుగుతాడా? దానికి కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ను బదనాం చేస్తుందా? ఎట్లా ఏమవుతుంది? ఒక్కసారి తిరిగి చెప్పు తల్లి చెప్పు, మళ్ళొక్కసారి తిరుగు. అనుమానం ఏం లేదు, మొత్తం చెప్పు తల్లి చెప్పు. అవును, ఈ కండ్లతోని తెలంగాణ రైతులు ఎదురు చూస్తాండ్రు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి సర్కారుకు వాతలు పెట్టాలి, లేకుంటే పని చేయదని ఎదురు చూస్తుండట. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు డి అంటే డి అని మాటల యుద్ధం జరుగుతుందా? చెప్పు, ఎట్లా జరుగుతుంది? అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వేరే ఏం మాట్లాడుకుంటారు? చెప్పు తల్లి చెప్పు. ఓరి పోరాటం జరుగుతుందా అసెంబ్లీలా? చెప్పు, అనుమానం ఏం లేదు. తిరుగు. కొబ్బరికాయ తిరుగుతాంది అంటే ఈసారి అసెంబ్లీకి జోరు మీదే ఉండేటట్టున్నది. అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి భలే కొట్లాట ఉండేటట్టున్నది. ఆహా తల్లి, అసెంబ్లీ ఇట్టునే సాగాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, ఎవరి తప్పు ఏమున్నదో మొత్తం తెలవాలి. తల్లి మంచిగా చెప్పినావు తల్లి, నీ బాంచని నీ కాలు మొక్కుతా. అవునవును తిరుగుతాంది, తిరగాలి. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని ముచ్చట్ల మీద మాట్లాడాలి, ఒక్కొక్కల కండ్లు బయర్లు కమ్మాలి. ఇంకెన్ని గంటలో లేదు, ఇంకెన్ని క్షణాలో లేదు, ఆ గడియ రానే వచ్చింది. పాత రోజులను గుర్తు చేస్తాడా కేసీఆర్ అనేది చూద్దాం.